రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. హామీలిచ్చి మొండి చేయి చూపించిన కాంగ్రెస్ పార్టీపై జంగ్ సైరన్ మోగిస్తోంది. నిరుద్యోగ జేఏసీ చలో టీజీపీఎస్సీ పిలుపునకు బీఆర్ఎస్వి మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు టీజీపీఎస్సీని ముట్టడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముట్టడికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. అయితే అక్కడ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా మరికొంతమంది విద్యార్థి నాయకుల్ని అక్కడ అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అక్కడికి చాలామంది విద్యార్థులు చేరుకున్నారా టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గరికి? రాజేష్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్పీ నాయకులు అటు ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున బీఆర్ఎస్పీ నాయకులు కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అడుగుతున్నామని కూడా ఇప్పటికే విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిరుద్యోగ జేఏసీ గత 3 నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ అన్ని పార్టీలను ఏదైతే సపోర్ట్ కొన్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిరుద్యోగులకు, విద్యార్థులకు మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్పీ నాయకులు అటు టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్పీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మరికొంతమంది నాయకులు అటు ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడించడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు మరో పక్క ఏదైతే ఇటు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 1500 మందికి పైగా కూడా పోలీసులతో ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్పీ నాయకులను కూడా అరెస్ట్ చేసి అటు ఏదైతే పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక పక్క ఏదైతే నిరుద్యోగులు కోరినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా నిరుద్యోగులు కోరినటువంటి డిమాండ్స్ చూస్తే మాత్రం అటు గ్రూప్స్ కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి 1:100 రేషియోని వెంటనే ఏదైతే చేయాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా డిఎస్సీకి సంబంధించినటువంటి మెగా డిఎస్సీతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి డిఎస్సీ కూడా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలని కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కూడా, ఏదైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పరిష్కరించాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులతోటి కాంగ్రెస్ ఒక విధంగా వ్యవహరిస్తే ఎన్నికల తర్వాత మరొక విధంగా వ్యవహరిస్తుందని కూడా ఇప్పటికే నిరుద్యోగులు వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే మంత్రులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కలవడానికి వెళ్తే కనీస స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగినా కూడా కనీస స్పందన ప్రభుత్వం నుంచి లేకపోవడంతో వారి ఆగ్రహంతో, ఆవేదనతో నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా వారు ఈరోజు ఇచ్చినటువంటి ముట్టడికి సంబంధించి కూడా ఇప్పటికే భారీ ఎత్తున ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్పీ నాయకులు కూడా అటు ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున బీఆర్ఎస్పీ నాయకులు అటు ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా, వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద కొంత ఏదైతే టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద మాత్రం కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా భారీ ఎత్తున ఇప్పటికే విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అటు ఏదైతే టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి అనేది కొనసాగుతుందని కూడా మనం చెప్పాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కోసం నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అక్కడికి నాయకులు చేరుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా బీఆర్ఎస్పీ నాయకుల్ని అక్కడ బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. మనం చూస్తున్నాం బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నాయకులు అందరూ కూడా అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదం జరిగింది. అక్కడ ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ కూడా అరెస్టు చేశారు పోలీసులు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే మీరు విద్యార్థులకు నిరుద్యోగులకు మాట మీరు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోండి అనేది ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ కావచ్చు బీఆర్ఎస్వి కావచ్చు చేస్తున్నటువంటి డిమాండ్. అది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పోస్టుల సంఖ్య పెంచాలి. గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగే విధంగా అవకాశం కల్పించాలనేది ఒక డిమాండ్. అయితే రెండవ డిమాండ్ డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలి. ఇప్పుడున్న డిఎస్సి నోటిఫికేషన్కి ఇంకా మరికొన్ని పోస్టులు యాడ్ చేసి ఒక మెగా డిఎస్సిగా 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని 3 నెలలు వాయిదా వేసి అక్టోబర్లో కండక్ట్ చేయాలనేది రెండవ డిమాండ్. ఇక మూడవ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పటికి 7 నెలలు అవుతుంది, ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఎప్పుడు రాబోతుంది, ఏ డేట్ రోజు ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనేది జాబ్ క్యాలెండర్లో సవివరంగా పారదర్శకంగా ఉండేలాగా జాబ్ క్యాలెండర్ని వెంటనే రిలీజ్ చేయాలనేది ఈ 3 ప్రధాన డిమాండ్లతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఉద్యోగార్థులు విద్యార్థులు నిరుద్యోగులు తరలి వచ్చారు. అయితే బీఆర్ఎస్వి దానికి సంపూర్ణ సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ ముట్టడి కార్యక్రమం జరిగింది. సో పోలీసులు అరెస్ట్ చేశారు.